సివాగోల్డ్ కంపెనీ అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. తెలంగాణ కాంగ్రెస్లో క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైందా? 2 ఖాళీ మంత్రి పదవులు, స్పీకర్ పోస్టులో మార్పు, కొంత మార్పులు, శాఖల్లో మార్పులు, మంత్రి కొండా సురేఖపై వేటు పడితే మరో బెర్త్ ఖాళీ. ఇక బీసీఎస్సీ ప్రాంతీయ సమీకరణాలపై అధిష్టాన లెక్కలు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ కాంగ్రెస్లో భారీ రాజకీయ రీషఫల్కు రంగం సిద్ధమవుతుంది. ప్రచారం జోరందుకుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేరు, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేరు, ఇలా అనేక పేర్లు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. మరి ఎవరికి మంత్రి పదవి, ఎవరికి ఏ శాఖ మారుతుంది, స్పీకర్ ఎవరు, కొండా సురేఖపై అధిష్టాన నిర్ణయం ఎలా ఉంటుంది? ఇదే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్. ఇంతకీ క్యాబినెట్ ప్రచారాలపై ఏం జరుగుతుందో ఈ స్టోరీలో చూసేద్దాం. ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిపి 16 మంది ఉన్నారు. క్యాబినెట్లో ఇంకా ఖాళీగా ఉన్న 2 బెర్తులను భర్తీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఈ 2 స్థానాల కోసం 1/2 డజనుకు పైగా ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. కానీ రేసులో ముందున్న పేర్లలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక మంత్రివర్గంలో మార్పులు, సామాజిక సమీకరణాల నేపథ్యంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేరు కూడా మరోసారి తెరపైకి వచ్చింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ అధిష్టానానికి ఒక పాత కమిట్మెంట్ గుర్తుకు వస్తోన్న చర్చ ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నుండి కాంగ్రెస్లో చేరే సమయంలో అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు రాజగోపాల్ రెడ్డి పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. మంత్రి పదవి రాకపోవడంపై ఆయన గతంలో బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకునే సమయం వచ్చిందా అన్నదే రాజకీయ వర్గాల్లో చర్చ. ఇక్కడే కాంగ్రెస్ కు మరో చిక్కు. ఉమ్మడి నల్గొండ నుండి ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు అదే జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా మంత్రివర్గంలో తీసుకుంటే ఒకే కుటుంబం నుండి ఇద్దరు కాదు, ఒకే కుటుంబానికి చెందిన 2 అన్నదమ్ములు మంత్రులుగా ఉండే పరిస్థితి. ఇది పార్టీ ప్రజల్లో ఎలాంటి రాజకీయ చర్చకు దారితీస్తుందన్నది కాంగ్రెస్లో ఆలోచనగా మారింది. అందుకే ఇంతకాలం రాజగోపాల్ రెడ్డి విషయంలో నిర్ణయం వాయిదా పడిందన్న ప్రచారం ఉంది. అయితే పార్టీకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సేవలను వినియోగించుకుంటుందనే రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్లో చోటు కల్పించే ఫార్ములాపై అధిష్టానం ఆలోచిస్తుందన్న చర్చ ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇక మరో కీలక పేరు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి ప్రస్తుతం క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు. ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్న పేర్లలో ఉన్నాయి. కానీ ఇప్పటికే క్యాబినెట్ రెడ్డి సామాజిక వర్గానికి గణనీయమైన ప్రాతినిధ్యం ఉండడంతో మరో రెడ్డి ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వడం కంటే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రసాద్ కుమార్ను క్యాబినెట్లోకి తీసుకోవడం ద్వారా సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అలా అయితే స్పీకర్ పదవి ఖాళీ అవుతుంది. అప్పుడు స్పీకర్ పోస్టును ఒక సీనియర్ మంత్రికి అప్పగించే అవకాశం ఉందన్నది మరో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇక ఈ మొత్తం క్యాబినెట్ లెక్కల్లో అత్యంత కీలకమైన అంశం మంత్రి కొండా సురేఖ వ్యవహారం. పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆమెపై చర్యలు సిఫార్సు చేసిందన్న ప్రచారం నేపథ్యంలో అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు సస్పెన్స్ అయింది. ఒకవేళ కొండా సురేఖపై వేటు పడితే 2 ఖాళీ బెర్తులు కాస్త 3 ఖాళీ బెర్తులుగా మారే అవకాశం ఉంది. అప్పుడు కేవలం ప్రాంతీయ సమీకరణాలు కాదు, సామాజిక సమీకరణాలు కూడా కీలకమవుతాయి. ప్రత్యేకంగా బీసీ సామాజిక వర్గానికి మరో అవకాశం ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్లో ఉందన్న చర్చ వినిపిస్తోంది.
ఇక బీసీ కోటాలో వినిపిస్తున్న మరో కీలక పేరు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగితే ఉత్తర తెలంగాణకు ప్రాతినిధ్యం, బీసీ సామాజిక సమీకరణ, పార్టీ పట్ల విధేయత, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుకుదనం ఇవన్నీ ఆయనకు అనుకూలంగా మారే అంశాలుగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ విప్పుగా ఉన్నారు. ఇప్పుడు విప్పు నుండి మంత్రి పదవి ప్రమోషనా అన్న ప్రశ్న వేములవాడ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. ఇక క్యాబినెట్ విస్తరణతో పాటు శాఖల మార్పు కూడా జరిగే అవకాశం ఉందన్న ప్రచారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ప్రస్తుతం హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ వంటి కీలక శాఖలు ఉన్నాయి. పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి వీటిలో కొన్ని శాఖలకు మంత్రులకు అప్పగించే ఆలోచన ఉందన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో ఉంది. అంతేకాదు పనితీరు, పెండింగ్ పనులు, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న అభిప్రాయం ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఒకరిద్దరు మంత్రుల శాఖల్లో కూడా మార్పులు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇంతకాలం ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులపైన కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్గా ఎస్టీ లంబాడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పేరు వినిపిస్తోంది. చీఫ్ విప్ విషయంలో ఉమ్మడి కరీంనగర్ ప్రాంతానికి చెందిన బీసీ నేత పేరు చర్చలో ఉన్నట్లు సమాచారం. అంటే క్యాబినెట్ మాత్రమే కాదు, అసెంబ్లీ కీలక పదవుల విషయంలోనూ సామాజిక ప్రాంతీయ బ్యాలెన్స్పై కాంగ్రెస్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు మొత్తం లెక్క చూస్తే కాంగ్రెస్ ముందున్నది కేవలం క్యాబినెట్ విస్తరణ కాదు, ఒక భారీ రాజకీయ బ్యాలెన్సింగ్ యాక్ట్ తప్పనిసరిగా కనిపిస్తుంది. రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన పాత హామీతో పాటు ఉమ్మడి నల్గొండ సమీకరణాలు, రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం, ఎస్సీ బీసీ సామాజిక సమీకరణాలు, ఉత్తర తెలంగాణ ప్రాతినిధ్యం, కొండా సురేఖ వ్యవహారం, స్పీకర్ పదవి, మంత్రుల శాఖల పనితీరు అన్నింటినీ ఒకేసారి బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఒక్క మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలన్నది కాదు, ఎవరిని తీసుకుంటే ఎవరి సమీకరణం మారుతుంది అన్నదే కాంగ్రెస్ అధిష్టానం లెక్కగా కనిపిస్తోంది. రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్లో క్యాబినెట్ విస్తరణ జరిగితే అది కేవలం 2 మంత్రి పదవుల భర్తీతో ఆగేలా కనిపించడం లేదు. స్పీకర్ మార్పు, శాఖల రీషఫుల్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ నియామకాలు, సామాజిక ప్రాంతీయ సమీకరణాలు అన్నీ ఒకేసారి తెరపైకి వస్తున్నాయి. అయితే ఇవన్నీ ప్రస్తుత కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న చర్చలు, ప్రచారాలే. తుది నిర్ణయం మాత్రం కాంగ్రెస్ హైకమాండే. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్, కాంగ్రెస్లో క్యాబినెట్ రీషఫుల్ జరిగితే అది కేవలం కుర్చీల మార్పు కాదు, తెలంగాణ కాంగ్రెస్లో పవర్ బ్యాలెన్స్ను మార్చే రాజకీయ ఆపరేషన్ కావచ్చని పొలిటికల్ క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు.